హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. ఈరోజు మేము ముందుకు రావడానికి కారణం ఏమిటంటే ఆడిగా డిఎస్సికి సంబంధించి ఒక మంచి శుభవార్తలు రోజు వింటూ వస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మరొక శుభవార్త అండి. మనకు ఆల్రెడీగా 1 అవర్ బ్యాక్ మనకందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ ఈరోజు మీటింగ్లో భాగంగా మన డిఎస్సికి సంబంధించి ఒక మంచి నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఏమిటా నిర్ణయం అంటే మీకు ఆల్రెడీగా లైవ్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. చూడండి, మెగా డిఎస్సి నిర్వహణకు ఆమోదం. అంటే ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టినటువంటి మెగా డిఎస్సి ఏదైతే ఉందో ఆ డిఎస్సికి సంబంధించి ఖచ్చితంగా ఎంత వీలైతే అంత వేగంగా నోటిఫికేషన్ ఇవ్వమని చెప్పి ఇక్కడ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని మీరందరూ మంచిగా ఉపయోగించుకోండి. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు ఇది. మీకు చాలాసార్లు చెప్పాము, లైవ్ క్లాస్లో మరలా చెబుతున్నాం, ఛాత్రోపాధ్యాయులుగా రండి, మా దగ్గర నుంచి ఉపాధ్యాయులుగా తిరిగి వెళ్ళండి. ఇక్కడ మీరు ప్రధానంగా పరిశీలించినట్లయితే ఇదిగోండి, మంత్రిమండలి సమావేశం ఏదైతే జరుగుతుందో ఈ మంత్రిమండలి సమావేశంలోనే అత్యంత ప్రధానమైనటువంటి గొప్ప నిర్ణయం ఇది. మరొక్కసారి మనం పరిశీలించినట్లయితే ఇదిగోండి, మెగా డిఎస్సి ఏదైతే ఉందో సార్ చూడాలి, మెగా డిఎస్కి ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. అంటే ఖచ్చితంగా దీని ప్రొసీజర్ కూడా ఇవ్వటం జరిగింది. అయితే అది టెట్నా డిఎస్సీనా టీఆర్టీన్ అనేది ఇంకొక 1 to 2 అవర్స్లో కానీ లేదా రేపటిలోగా కానీ నిర్ణయం తీసుకుంటుంది. యాజ్ పర్ ఎన్సిటిఏ నామ్స్ ప్రకారము టెట్ వేరేగా డిఎస్సి వేరేగా పట్టాలి. బట్ చూద్దాం, రెండు కలిపి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది అనేది. ఇంకా న్యూస్ వచ్చిన వెంటనే మరలా మీ ముందు మేము అందుబాటులో రావడం జరుగుతుంది. అంటే మీకు టెన్షన్ అనేది లేకుండా మీ సౌలభ్యం కోసం ఖచ్చితంగా పూర్తి ప్రాథమిక సమాచారం మేము అందించాలని ఎప్పటికప్పుడు మీకు వీడియో చేయటం జరుగుతుంది. అంటే పూర్తిగా నిర్ణయం తీసుకోకుండా అది జరుగుతుందట ఇది జరుగుతుందట అని చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం ఇష్టం లేదు. కాబట్టి మాకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది వచ్చిన వెంటనే అది టెట్నా డిఎస్సీనా టీఆర్టీనా అనేది మరొక వీడియోలో మీకు కలుస్తాం. ఇక్కడైతే మాత్రం చూడండి, అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. ఇదిగోండి, ఏపీ మెగా డిఎస్సికి క్యాబినెట్ అనేది ఆమోదం తెలపడం జరిగింది. సార్ ఓకేనా, మెగా డిఎస్సి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. సార్ ఇక్కడ డిసెంబర్ 10 లోపు డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రివర్గం నిర్ణయం చేసింది. మంత్రివర్గం నిర్ణయించిందంటే నోటిఫికేషన్ వచ్చేసినట్లే. సార్ డేట్ కూడా మనకు మెన్షన్ చేశారు. చూడండి, జూలై 1వ తేదీ నుండి ఈ డిఎస్సి ప్రక్రియ జరగబోతుందని, డిసెంబర్ 10వ తేదీ లోపు అంటే నోటిఫికేషన్ రావడం కానీ మిగతా మినహాయింపులు ఇవన్నీ చెప్పడం కానీ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాటర్ కానీ ఎగ్జామ్ మొత్తం అంతా కూడా డిసెంబర్ 10వ తేదీలోపు అయిపోవాలని. అంటే నెక్స్ట్ అకాడమిక్ క్యాలెండర్కి ఖచ్చితంగా పోస్టింగ్స్లో మీరు ఉండాలి. కాబట్టి ఈ నిర్ణయం గవర్నమెంట్ తీసుకున్నది. మిత్రులారా, ఒక అద్భుతమైన అవకాశం మీకు వచ్చింది. ఒక మంచి ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకోండి మీరు. ఈ మంచి ఇన్స్టిట్యూట్ మాదేని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. డైలీ టెస్టులు కానీ వీక్లీ టెస్టులు కానీ గ్రాండ్ టెస్టులు కానీ అద్భుతమైనటువంటి అతిరథ మహారైనటువంటి స్టేట్లోనే గొప్ప ఫ్యాకల్టీలతో మేము ఇక్కడ ఆడిగా బ్యాచ్ కండక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ మన దగ్గర ఉన్నటువంటి బ్యాచ్ అనేది ఆడిగా 2 days అయింది స్టార్ట్ చేసి. మేము రెసిడెన్షియల్ కోచింగ్ ఇవ్వటం జరుగుతుంది. అంటే ఖచ్చితంగా క్లాసులతో పాటుగా స్టడీ అవర్స్ లాంటివి కూడా మేము మెయింటైన్ చేస్తున్నాం. ఒకసారి మా ఎగ్జామ్ పేపర్ చూడండి, ఒక పేపర్ డెప్త్ ఎలా ఉంటుందా, కంటెంట్ అంటే ఇదా అని ఒక ఆలోచన మీకు అడుగుతుంది. లగేజ్తో రండి, ఛాత్రోపాధ్యాయులుగా రండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ చేసే బాధ్యత మాది. మేము మీకు గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం, ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు సార్. ఒకేసారికి మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో మీకు అందరికీ తెలుసు, మన శ్యామ్ ఇన్స్టిట్యూట్లో అయితే ఖచ్చితంగా మీకు చెబుతున్నాం డైలీ టెస్టులు ఉంటాయి మా దగ్గర. అంటే ఏ రోజైతే మీరు రోజు ఒక ఎగ్జామ్ రాశారో, ఈరోజు క్లాస్ అయింది, ఆ క్లాస్ అయింది మరుసటి రోజు ఒక ఎగ్జామ్ పెడతాం. ఆ ఎగ్జామ్లో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తీసుకుంటే వీక్లీ ఎవ్రీ మండే మీరు ఆ రోజు మండే టు సాటర్డే ఎగ్జామ్ రాశారు కదా, దానిపైన మండే ఎగ్జామ్ పెడతాం. మేము ఒక యూనిట్ అయిపోయిన తర్వాత యూనిట్ టెస్టులు పెడుతున్నాం. అదేవిధంగా గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం. ఎందుకంటే చాలామంది డిఎస్సి అనగానే చదివి ఉంటారు. బట్ ఎగ్జామ్స్ అనేది మన స్పెషాలిటీ. మేము ఎస్ఐలకు ఉద్యోగాలు సాధించాం, గ్రూప్స్ అంతకంటే భారీ మొత్తంలో సక్సెస్ అయినాం. ఈసారి డిఎస్సి కూడా అంతే విధంగా సక్సెస్ అవ్వాలని మన మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయ ఫలితముగా మనము కూడా ఇక్కడ మీకు ఇంత అద్భుతమైన అవకాశంతో ఒక టెస్ట్ సిరీస్తో కలిపిగమని చెబుతున్నాం. మన దగ్గర ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది, ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకొని ఒక 6 నెలలు మీరు సీరియస్గా కష్టపడినట్లయితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్.
ఓకే సార్, థ్యాంక్ యూ.